హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన నోడ్.js అప్లికేషన్ని ఎలా డిప్లాయ్ చేయాలని నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిప్లాయ్ చేయడానికి హీరోకు క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ గిట్హబ్లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ ఒక రీడ్మీ ఫైల్ అండ్ గిటిగ్నోర్ ఫైల్ యాడ్ చేసుకొని గిటిగ్నోర్లో నోడ్ అని టైప్ చేస్తా. సో ఈ పాయింట్ వల్ల మనకు యూజ్ ఏంటంటే మన నోడ్ అప్లికేషన్ రన్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నిటినీ మనం గిట్లోకి అప్లోడ్ చేయం. ఎప్పుడైతే మనం డిప్లాయ్ చేసినామో అక్కడ కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. ఇక్కడ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నామంటే ఈ డిపెండెన్సీస్ అనే ఫైల్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో అందుకే ఇగ్నోర్ చేస్తున్నాం. ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు రిపాజిటరీ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఈ రిపాజిటరీని క్లోన్ చేసుకుంటాను లోకల్ మెషిన్లో. దానికోసం నేను గిట్హబ్ డెస్క్టాప్ అనేది యూజ్ చేస్తున్నా. నేను ఇక్కడ ఈ లొకేషన్లో క్లోన్ చేసుకుంటాను. ఇక్కడ క్లోన్ అయిపోయింది. నేను ఇది VS కోడ్లో ఓపెన్ చేస్తా. సో నేను క్లోన్ చేసుకున్న రిపాజిటరీ వచ్చేసి VS కోడ్లో ఓపెన్ చేసిన. ఇక్కడ ఒక సింపుల్ నోడ్.js అప్లికేషన్ క్రియేట్ చేస్తా. దానికోసం టెర్మినల్ ఓపెన్ చేసి ఫస్ట్ package.json ఫైల్ అనేది మనం యాడ్ చేసుకుందాం. దానికోసం npm init అని టైప్ చేయాలి. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ నేను డిఫాల్ట్ చేస్తాను. ఇక్కడ మనకు package.json ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ మన యాప్ రన్ చేయడానికి స్క్రిప్ట్స్లోకి వెళ్ళి స్టార్ట్ కమాండ్ ఇస్తాను. ఇది మనకి ఇంపార్టెంట్ ఈ కమాండ్, ఎందుకంటే మన అప్లికేషన్ హీరోకులో బిల్డ్ అయ్యేటప్పుడు ఈ కమాండ్ ద్వారానే బిల్డ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే మన నోడ్ అప్లికేషన్ ఎలా రన్ అవ్వాలని చెప్తాం అన్నట్టు సర్వర్కి. ఇప్పుడు ఒక index.js ఫైల్ క్రియేట్ చేద్దాం. సో నేను ఎక్స్ప్రెస్ యూజ్ చేస్తున్నాను ఇందులో. దానికోసం ముందు ఎక్స్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవడానికి npm install express అని టైప్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి మనం package.jsonలో చూసినట్టయితే డిపెండెన్సీస్లో ఎక్స్ప్రెస్ ఉంది. ఇప్పుడు index.jsonలోకి వెళ్ళి నేను ఒక సింపుల్ కోడ్ రాస్తాను. నెక్స్ట్ పోర్ట్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. process.in.port అనేది ఏంటంటే
ఒకవేళ మన అప్లికేషన్ ఏ ప్రాసెస్లో అయితే రన్ అవుతుందో ఆ ప్రాసెస్లో నుంచి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ నుంచి పోర్ట్ యూజ్ చేసుకుంటుంది, లేకుంటే డిఫాల్ట్గా మనం ఇచ్చే పోర్ట్ యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు సింపుల్గా ఒక గెట్ రిక్వెస్ట్ అనేది రాద్దాం. అంటే ఎప్పుడైతే మనం ఈ /root అయితే వెళ్తామో అప్పుడు ఏం డిస్ప్లే చేయాలి అని చూపిస్తున్నాం. ఇక్కడ మనం HTML అయితే రాసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక అప్లికేషన్ ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటే ఈ పార్ట్ అంతా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ యాప్ని రన్ చేసి చూద్దాం. ఇది మన సెటప్. ఒకసారి మన అప్లికేషన్ రన్ చేద్దాం. రన్ చేయడానికి కమెంట్ వెబ్లోకి వచ్చి నోడ్ ఇండెక్స్ స్టార్ట్ చేసి రన్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 1420 అని వచ్చింది. దీన్ని ఒకసారి బ్రౌజర్లో చూద్దాం. బ్రౌజర్లో చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ లోకల్ హోస్ట్ అని చెప్పి నెక్స్ట్ పోర్ట్ ఎంటర్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు వెల్కమ్ అని. నేను ఒకసారి ఇక్కడ వేరే చేంజ్ చేస్తాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దీన్ని మళ్ళీ మనం రన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం చేంజెస్ అయితే చేస్తామో చేసిన ప్రతిసారి మన అప్లికేషన్ని మళ్ళీ రన్ చేయాలి. ఇక్కడ వచ్చి మళ్ళీ రిఫ్రెష్ చేస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడవచ్చు. నెక్స్ట్ ఇది బేసిక్ సెటప్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం గిట్లోకి పుష్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ చేంజెస్ చూపెట్టింది. ఈ గిట్లోకి పుష్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్లో పుష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ గిట్ని నెక్స్ట్ గిట్లో ఉన్న కోడ్ని హీరోకులో డిప్లాయ్ చేస్తాం. సో నేను గిట్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఎనేబుల్ చేయడానికి గిట్ అనేది యూజ్ చేస్తున్నా. దానివల్ల యూజ్ ఏంటంటే నేను ఏదైనా చేంజ్ చేసి గిట్లో పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హీరోకులో బిల్డ్ అయిపోద్ది. బిల్డ్ అయిపోయినప్పుడు చేంజెస్ అనేవి అక్కడ రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో ఇక్కడ చూస్తే కోడ్ అంతా అప్లోడ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరోకు ఓపెన్ చేసి ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళి హీరోకు టైప్ చేసి ఫస్ట్ వచ్చేస్తుంది heroku.com. ఇది ఓపెన్ చేసి ఒకవేళ మీరు ఆల్రెడీ సైన్ అప్ అవ్వకుంటే సింపుల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అవన్నీ ఇచ్చి సైన్ అప్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ సైన్ అప్ అయిన. ఇక్కడ చూసినట్టయితే 3 యాప్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ న్యూ అనేది క్లిక్ చేసి క్రియేట్ న్యూ యాప్ క్లిక్ చేయండి. నెక్స్ట్ యాప్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నోడ్ యాప్ డెమో. ఇది అవైలబుల్ ఉందో చూపిస్తుంది మనం ఎంటర్ చేసిన నేమ్. నెక్స్ట్ ఇక్కడ రీజన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్ యాప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా డిప్లాయ్ ట్యాబ్లోకి వచ్చేస్తారు. ఇక్కడ డిప్లాయ్మెంట్ మెథడ్లో నేను గిట్ హబ్ అనేది యూజ్ చేస్తున్నా. అంటే గిట్ని హీరోకు యాప్తో కనెక్ట్ చేస్తాను అన్నట్టు. సో నేను ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నా, అందుకే ఇక్కడ ఏం పాపప్స్ రావట్లేదు నాకు. లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కనెక్ట్ అవ్వమని. సో ఇక్కడ నెక్స్ట్ కనెక్టెడ్ టు గిట్ హబ్లో నేను
నా యాప్ నేమ్ ఎంటర్ చేస్తా. నోడ్ యాప్ డెమో ఎంటర్ చేసి సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ నా రిపాజిటరీ అనేది చూపిస్తుంది. ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే కనెక్టెడ్ అని వచ్చింది. ఇక్కడ కూడా కనెక్టెడ్ టు నోడ్ యాప్ డెమో బై మై రిపాజిటరీ నేమ్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీకు కావాలంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఎనేబుల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎనేబుల్ ఆటోమేటిక్ డిప్లాయ్స్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి డిప్లాయ్ బ్రాంచ్. ఇక్కడ చూసినట్టయితే బిల్డ్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. బిల్డ్ సక్సెడ్ అయింది. నెక్స్ట్ కంప్రెస్ చేసుకుంటుంది ఫైల్స్. మనకు డిప్లాయ్మెంట్ అయితే సక్సెస్ అయిపోయింది. ఇక్కడ V1 క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చే URL అనేది హోస్ట్ అయిన తర్వాత వచ్చిన URL ఇది. సో ఇది మనం ఎలా డిప్లాయ్ చేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా లోకల్ రిపాజిటరీ ఏదైనా చేంజ్ చేసినప్పుడు నాకు ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. అది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటారు. దానికోసం ఇక్కడ ఫస్ట్ ఈ టెక్స్ట్ని సెంటర్ అలైన్ చేద్దాం. దానికోసం ఓకే, ఈ H1ని సెంటర్ ట్యాగ్లో పెడదాం. ఒకసారి లోకల్లో చూద్దాం వర్క్ అవుతుందా కానీ. దానికోసం నోడ్ ఇండెక్స్ స్టార్ట్ JSON క్లిక్ చేసిన. సో ఇక్కడ చేసినట్టయితే సెంటర్ వచ్చేసింది. సేమ్ అలానే నాకు ఇక్కడ నేను డిప్లాయ్ చేసిన ప్లేస్లో కూడా ఇలానే రావాలి. దానికోసం నేను ఫస్ట్ గిట్లో అప్లోడ్ చేసుకుంటా కోడ్. నేను ఎప్పుడైతే ఇక్కడ గిట్లో పుష్ చేస్తానో హీరోకులో మనకు బిల్డ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ పుష్ అయింది. ఇక్కడ చూపిస్తాను మీకు. ఓవర్వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి బిల్డింగ్ ప్రోగ్రెస్ అని. మనం ఇప్పుడు జస్ట్ పుష్ చేసినాం కదా ఆ కోడ్ని. ఇక్కడ మనం చూడొచ్చు ఇలా బిల్డ్ ప్రాసెస్ అంతా. సో మనం ఎప్పుడైతే ఒక చేంజ్ చేసి గిట్లోకి అయితే పుష్ చేస్తామో పుష్ చేసిన ప్రతిసారి ఇక్కడ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మన కొత్త బిల్డ్ అయింది. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.